ఫిబ్రవరి 3 తారీఖు నుంచి 9 ఉమ్మడి జిల్లాలు ఉన్నాయి మనకు. హైదరాబాదు జిల్లాలో ఉపాధి హామీ ఉండదు కాబట్టి మిగతా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 9 జిల్లాలలో ఫిబ్రవరి 3 తారీఖు నాడు మహబూబ్ నగర్ జిల్లాలో మొదలుపెట్టి ప్రతిరోజు ఒక్క జిల్లాలో ఒక్కొక్క 1,00,000 మందితోని దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున బహిరంగ సభలు చేద్దాం. 9 జిల్లాలు నేను పర్యటన చేస్తా. ఫిబ్రవరి 3 తారీఖు నాడు మొదలుపెట్టి 9 జిల్లాలల్లో నరేంద్ర మోడీ గారి యొక్క దుర్మార్గమైన ఆలోచన, పేద ప్రజల యొక్క వ్యతిరేక చట్టం, రైతు కూలీలను కట్టు బానిసలుగా మార్చడానికి చేస్తున్న ప్రయత్నాన్ని తిరస్కరిస్తూ 9 జిల్లాలల్లో పెద్ద ఎత్తున సభలు పెట్టాలి. ప్రతి సభకు ఒక మంత్రికి బాధ్యత ఇచ్చి 9 సభల నిర్వహణ కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఈ నిర్వహణ బాధ్యతను, సమన్వయ బాధ్యతను పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని తీసుకోవాల్సిందిగా నేను చెప్తున్నాను. టోటల్గా పర్యవేక్షణ, ఈ అన్ని కార్యక్రమాల పర్యవేక్షణకు ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ గారు, బట్టి విక్రమార్క గారు, అక్క మీనాక్షి నటరాజన్ గారు, వీళ్ళు ముగ్గురు టోటల్ కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు. ఈ కార్యక్రమాలకు రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో సోనియా గాంధీ గారు వస్తే అత్యంత సంతోషపడే వ్యక్తిని. ఎందుకంటే ఈ చట్టానికి రూపకల్పన చేసి ఈ చట్టాన్ని మనకు అందించింది శ్రీమతి సోనియా గాంధీ గారు. వారు ఒక కార్యక్రమంలో ఎక్కడైనా పాల్గొనే విధంగా, ముఖ్యంగా ఈ ఉపాధి హామీ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నది ఆ శాఖ పంచాయతీరాజ్ సీతక్క గారు. సీతక్క గారి నియోజకవర్గ ప్రాంతంలో పెద్ద బహిరంగ సభ పెట్టి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, లేకపోతే ప్రియాంక గాంధీ గారు ఎవరో ఒకరిని ఆ సభకు మొట్టమొదటి ప్రాధాన్యత శ్రీమతి సోనియా గాంధీ గారు.